మనకి హింసించినప్పుడు మనం ఏం చేస్తామంటే వాళ్ళకి ఎట్లా కూడా నేను బుద్ధి చెప్పాలి, వాళ్ళకి ఎలా కూడా నేను రిటర్న్ దాన్ని ఇచ్చేయాలని అనుకుంటాం. కానీ అది మన పని కాదని వాక్యం క్లియర్గా సూచిస్తూ ఉంది. అది ఒకవేళ వాళ్ళు నీకు మోసం చేస్తారని నువ్వు కూడా వాళ్ళకి మోసం చేస్తే అందులో నీ పాపము జీవగ్రంథంలో రాయబడుతుంది, వాళ్ళు నీ కొరకు చేసిన మోసము కూడా జీవగ్రంథంలో రాయబడుతుంది. దీనివల్ల ఇద్దరు పాపములో ఉంటున్నారే తప్ప ఆశీర్వాదకరమైన పాత్రగా ఉండడానికి వీలు లేకుండా పోతుంది. అందుకే ఈరోజు ప్రభు చెప్పాలనుకుంటున్న సీక్రెట్ ఏంటి అని అంటే, రివెంజ్ ఇస్ నాట్ యువర్ వర్క్. ప్రభు ఏం చెప్పాలంటున్నాడంటే, డోంట్ రియాక్ట్ టు ద పీపుల్. జనులకు మీరు రియాక్ట్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఎందుకు రియాక్ట్ అవ్వకూడదు అని అంటే, రివెంజ్ ఈస్ ద గాడ్స్ వర్క్. నువ్వు మౌనముగా నువ్వు వాళ్ళ ఏదైనా అన్నప్పుడు నువ్వు మౌనముగా దేవుని వైపు చూస్తే దేవుడు ఆ ప్రతిఫలాన్ని వాళ్ళకి ఇస్తారు. నీకు కావాల్సిన ఆశీర్వాదాన్ని కూడా ప్రభు నీకు ఇస్తారు. యోసేపు గారి చరిత్ర తీసుకుంటే సొంత అన్నదమ్ముళ్ళు వెనుదిరిగారు. ఒక స్త్రీ నింద వేసింది.